హలో అండి, ఈరోజు వీడియోలో పాల ఓలిగలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అండి. వీటిని పాల పూరీలు అని కూడా అంటారు. మరైతే వీడియోలోకి వెళ్ళి ఈ పాల ఓలిగలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి బదులుగా మనం ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ పిండిలో నెయ్యి, ఉప్పు రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, దానికన్నా కూడా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పూరీ పిండి అయితే రెడీ అయిపోయిందండి. మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పాల ఓలిగలకి మనం కొబ్బరి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలండి. కొబ్బరికి అడుగున నల్లటి చెక్కు ఉంటుంది కదా, తీసుకొని వేసుకోవాలి. 3 యాలకులు, 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా మెత్తగా ఉండాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనకి కొబ్బరి గసగసాల పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి 250 ml చిక్కటి పాలు పోసుకోవాలండి. ఈ పాల ఓలిగలకి చిక్కటి పాలు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి ఇప్పుడు 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. దీనికి బదులుగా మనం పంచదార కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిందండి. దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ కలుపుకొని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ పాలు కొబ్బరి పేస్ట్ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద ఒక 10 నిమిషాల పాటు పాలు బాగా మరగనివ్వాలండి. ఈ కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం కదా, పాలు మరిగి బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇంత థిక్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పూరీలు రెడీ చేసుకోవాలండి. నేను అన్ని పూరీలు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక పూరీలు కాల్చుకోవాలి. పూరీలు కొద్దిగా గట్టిగా క్రిస్పీగా ఉండేలాగా కాల్చుకోవాలండి. అప్పుడు మనం పాలలో వేసినప్పుడు తొందరగా మెత్తబడకుండా ఉంటాయి, బాగుంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న పాలల్లోకి ఈ పూరీలు వేసుకొని డిప్ చేసుకోవాలి. ఈ విధంగా డిప్ చేసుకొని జస్ట్ అలా 1 మినిట్ పాటు ఉంచేసి తీసేసుకోవాలి. ఈ విధంగా బయటికి తీసుకున్న పూరీల్ని మనం 10 నిమిషాల తర్వాత తినాలండి. ఈ 10 నిమిషాల లోపల మనకి పూరీలు పాలన్నీ కూడా పీల్చుకొని మెత్తబడతాయి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే పాల ఓలిగలు అయితే రెడీ అయిపోయినాయి. అంతేకాకుండా ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. అన్నీ కూడా మనం హెల్తీ ఇంగ్రీడియంట్సే వాడాము. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.